కమ్యూనికేషన్ కూడా చాలా స్ట్రాంగ్గా ఉంది. కొంతమందికి ఏంటి అని అంటే ఈ పర్సన్ డెఫినెట్లీ ఒక ట్రాన్స్ఫర్మేషన్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఈ కనెక్షన్లో. నార్మల్గా కాకుండా కొత్తగా డిఫరెంట్గా ట్రాన్స్ఫర్మేషన్ ఉంటే బాగుంటుంది అని చెప్పేసి చెప్పాలనుకుంటున్నట్లు చూపిస్తుంది. ఓకే, అండ్ అదొకటి కరెంట్ పోయే ఛాన్సెస్ ఉంది అనుకుంటున్నాను. సో నేను వర్షం పడుతుంది, చాలా ఫుల్ వర్షం పడుతుంది. సో అందుకని 3 మెసేజెస్ చూసి వేరే మెసేజెస్ చూసేద్దాము. మళ్ళీ నెక్స్ట్ టైం రీడింగ్ చేసినప్పుడు లాంగ్గా చేస్తాను ఈ రీడింగ్. ఓకే, సో ఇంకోటి ఏంటంటే ఈ పర్సన్ ఇప్పుడు మీ నుంచి దూరంగా ఉన్నారు అంటే ఫిజికల్ డిస్టెన్స్, మీది లాంగ్ డిస్టెన్స్ రిలేషన్ అలాంటిది అన్నప్పటికీను ఈ పర్సన్ ఏంటి అని అంటే మీ దగ్గరికి ట్రావెల్ అవ్వాలి అంటే జర్నీ చేయాలి అని చెప్పేసి లాంటిది అనమాట. అలాంటిది కూడా చూపిస్తుంది. ఫిజికల్గా డిస్టెన్స్ని తగ్గించాలి, మీ లైఫ్లోకి ట్రావెల్ అవ్వాలి అని చెప్తే కూడా చెయ్యాలి అని చెప్పేసి అనుకుంటున్నట్లు చూపిస్తుంది అనమాట. ఓకే, సో కొంతమందికి ఇక్కడ ఏంటి ఈ పర్సన్ అని అంటే ట్రావెల్కి సంబంధించి ఏమై ఉండొచ్చు అంటే లిటరలీ నిజంగానే ఇప్పుడు మీ ఇద్దరికి టైం దొరకట్లేదు, టైం తీసుకొని మిమ్మల్ని బయటకి ఎక్కడికైనా తీసుకొని వెళ్ళడానికి ట్రిప్కి ఏదైనా సమ్ ప్లేసెస్ ఏదైనా ఉంటే విజిట్ చేసి రావాలని చెప్పేసి ఇలాంటిది కూడా అనుకుంటున్నారు. ఇది కూడా చెయ్యాలని చెప్పేసి ఈ పర్సన్ మీతో చెప్పాలనుకుంటున్నారు. ఓకే, సో చాలా స్ట్రాంగ్గా ట్రావెల్ ఎనర్జీ కూడా చూపిస్తుంది, అంటే మీతో ట్రావెల్ చేయాలన్నది కూడా చూపిస్తుంది అనమాట. అండ్ కొంతమందికి వెరీ స్ట్రాంగ్ కమ్యూనికేషన్ కూడా ఉంది. ఈ కమ్యూనికేషన్ సంబంధించి ఏంటి ఈ పర్సన్ అని అంటే 7 ఆఫ్ స్పోర్ట్స్కి సంబంధించి, అంటే 7 ఆఫ్ స్పోర్ట్స్ వచ్చేసి ఇందాక చెప్పాను రైట్, డిస్ఆనెస్ట్గా మీతో క్లియర్గా చెప్పకుండా లైక్ రన్నింగ్ అవే ఎనర్జీలు. ఎందుకు వీళ్ళు ఇలా చేస్తున్నారు, ఎందుకు ఈ పర్సన్ మిమ్మల్ని 2 ఆఫ్ పెంటికల్స్లో వదిలిపెట్టేసి ఉన్నారు అని చెప్పేసి కూడా ఈ పర్సన్ మీతో మాట్లాడాలనుకుంటున్నారు. అందుకనే ఇక్కడ మనకు కమ్యూనికేషన్ కూడా చాలా స్ట్రాంగ్గా చూపిస్తుంది అనమాట. ఓకే, సో అందుకని ఈ పర్సన్ ఇక్కడ ఏంటంటే ఏదేమైనప్పటికీ మాట్లాడేసి బయటికి ఎక్కడికైనా తీసుకొని వెళ్ళేసి మీకు కొంచెము కాన్వర్జేషన్లో క్లారిటీ ఇచ్చేసి ఏంటి ఈ కనెక్షన్ అని చెప్పేసి ఒక ఫార్వర్డ్ మూమెంట్లో ఈ కనెక్షన్ అంటే ముందుకు తీసుకొని వెళ్ళాలి అన్నట్లు చూపిస్తుంది అనమాట. ఓకే, అయితే మోర్ ఓవర్లీ ఇప్పుడు ఇక్కడ ఏంటి ఈ పర్సన్ అంటే మెయిన్ థింగ్ వచ్చే 7 ఆఫ్ స్పోర్ట్స్ నుంచి మీరు బయటికి రావాలి, కన్ఫ్యూషన్స్లో ఉండకూడదు. ఈ కనెక్షన్లో ఏదేమైనప్పటికీ సరే ఒక క్లారిటీ అనేది మీకు కూడా ఇవ్వాలి అని చెప్పేసి చెప్పాలనుకుంటున్నట్లు చూపిస్తుంది అనమాట. ఓకే, మెసేజెస్ చూద్దాము ఈ పర్సన్ నుంచి. యూనివర్స్ ప్లీజ్ షో మీ వాట్ ఆర్ ద మెసేజెస్ ఫ్రమ్ దిస్ పర్సన్ టు మై కలెక్టివ్. ప్లీజ్ show me the messages for my collective from their person. I don't desire anyone the way I desire you. సో మిమ్మల్ని అంతగా ఈ పర్సన్ ఎవరిని ఇష్టపడలేకపోతున్నారు అని చెప్పేసి చెప్పాలనుకుంటున్నారు. ఓకే, ఐ నీడ్ సెక్యూరిటీ. సో ఈ పర్సన్ ఇప్పుడు ఎందుకు మీ నుంచి 7 ఆఫ్ స్పోర్ట్స్ 2 ఆఫ్ పెంటికల్స్తో ఉండేది అంటే ఈ ఎనర్జీలో ఎందుకు ఉన్నారు అంటే